నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో మనం ఈరోజు ఒక కీలకమైన ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఏమిటి అంటే, హైకోర్టుకు 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. సో ఆ 100 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కేటాయించింది అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, అటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరోవైపు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ భూముల్లో 100 ఎకరాలను హైకోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ మధ్యకాలంలో అటు ప్రభుత్వం మారింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే బీఆర్ఎస్ హయాంలో 180 ఎకరాల స్థలాన్ని బుద్వేల్కి సంబంధించిన ఆ జాగలన్నీ మేము పరిశీలించాం, అక్కడికి సంబంధించిన భూములు మేము ఇద్దామని అనుకుంటున్న తరుణంలో అనే పరిస్థితి అప్పుడు ఉండింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు మాత్రం యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని అటు హైకోర్టుకు కేటాయించడం జరిగింది కాంగ్రెస్ సర్కార్. అయితే గత సర్కార్ మాత్రం విమర్శలు చేస్తోంది ఈ విషయంలో. అట్ ద సేమ్ టైం అటు యూనివర్సిటీకి సంబంధించిన అటు వైస్ ఛాన్సలర్ కావచ్చు, వారు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు, దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అంటే మాకు సంబంధించిన భూముల్ని అటు హైకోర్టుకు ఇవ్వడం సరైన విషయం కాదు, ముఖ్యంగా మాకు రీసెర్చ్కి ఇబ్బంది అవుతుంది, ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది, అట్ ద సేమ్ టైం జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది అనే విషయం. వాస్తవానికి ఇవన్నీ చూడ్డానికి ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజంగా ఒక క్లిష్ట సమస్య అనే చెప్పాలి. దీని గురించి మనం మాట్లాడదాం. మరి ఇది ఎలాంటి సమస్య, మరి గత ప్రభుత్వం భూముల విషయంలో ఏం మాట్లాడింది, ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఆ 100 ఎకరాలకు సంబంధించి ఇటు యూనివర్సిటీలో ఇస్తోంది, మరి ఈ ప్రభుత్వం దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, అండ్ మరి అక్కడున్న విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ ఏమంటున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. దీనికి ఒక పరిష్కారం గురించి కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఇప్పుడు ప్యానెల్లో ఉన్నారు రాజేష్ కుమార్ గారు, రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ కన్వీనర్ అండ్ రిటైర్డ్ ఏడీ ఆఫ్ అగ్రికల్చర్. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వీరితో పాటు జలపతిరావు గారు ఉన్నారు, ఫార్మర్ రిజిస్ట్రార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. జలపతిరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా రాజేష్ గారు, ఇప్పుడు ఇది చాలా టెక్నికల్ ఇష్యూ లాగా కనబడుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయం. అంటే మరి గత ప్రభుత్వం అటు 180 ఎకరాలను మేము బుద్వేల్ ప్లేస్లో మేము చూసాము, ఇవ్వాలనే ప్రయత్నం చేశాము అని అంది. ఈలోపు ప్రభుత్వం మారింది. అండ్ తీరా కట్ చేస్తే ఈ 100 ఎకరాలు ఈ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణాల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇది టెక్నికల్ ఇష్యూవా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చాం కాబట్టి టక్కున అంతకుముందు ఉన్నదే క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక పేరు సంపాదించుకోవాలి అనుకున్న ఇష్యూవా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ దీన్ని వాళ్ళు ఇచ్చిన జియోలో ఉన్న లెటర్స్ రిఫరెన్స్లు చూస్తే దీనికి సంబంధించింది ఆల్రెడీ 21 అంటే 2021 నుంచి నడుస్తున్నది విషయం ఇది. కాకపోతే ఎక్కువ డిసెంబర్లోనే అన్ని లెటర్లు ఇవ్వటం జరిగింది. ఓకే, గవర్నమెంట్ రిజిస్ట్రార్ కానీ తర్వాత యూనివర్సిటీస్ కానీ ఇచ్చిన లెటర్లు కూడా డిసెంబర్లో ఉన్నాయి. మన కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ నవంబర్లో ఉన్నది. ఓకే, కాబట్టి ఇది ఈ ఫైల్ వాళ్ళ కొత్తగా వచ్చిందేం కాదు. ఈ ల్యాండ్స్ గురించి ఇది ముందు నుంచే ఈ విషయం నడుస్తుంది. కాకపోతే గవర్నమెంట్ మారంగానే లేకపోతే ఎలక్షన్ కోడ్ మూలంగానో ఇంతకుముందు ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని చూసుంటే కనుక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇస్తున్నాము 100 ఎకరాలు అన్న మాట అది 2-3 సార్లు ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా వినిపించింది. బహుశా ఇదే ల్యాండ్ అది అప్పుడు నడిచే ప్రొసీజరే ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇది టెక్నికల్గా చూస్తే ఆ పాత ప్రభుత్వము చేసిన పనే ఇది కంటిన్యూ అయింది ఈ ప్రభుత్వంలో కూడా అనేది మనకి అనిపిస్తుంది. ఓకే, సో అంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి దీని గురించి ఆలోచించట్లేదు అనుకోవాలా? అంటే యూనివర్సిటీలో కనుక ఇస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, ఇలాంటివన్నీ కూడా ఎవరు ఇచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఒక పర్పస్ కోసము ఈ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. దీంట్లో అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాదు. కొంతమంది ఫార్మర్స్ పాత రైతుల దగ్గర నుంచి కూడా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం దగ్గర 3,000 ఎకరాలు 2,550 ఎకరాల ల్యాండ్ అప్పుడు పూల్ చేయటం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం చేసే రైతుల దగ్గర నుంచి కూడా కొద్దిగా ల్యాండ్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కంపెన్సేటరీ గ్రౌండ్స్లో ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇక్కడికి టెంపరీగా పనిచేస్తున్న అప్పటి నుంచి టెంపరీగా పనిచేస్తున్న రైతులు కూడా ఈ అగ్రికల్చర్లో యూనివర్సిటీలో పనిచేసే రైతులు కూడా ఇంకా ఉన్నారు. బేసిక్గా ఇక్కడి నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇప్పుడు తీసుకోవటం మూలంగా ఎక్కువ నష్టపోయేది అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనా, జీవ వైవిధ్యం అంటాం మనం. ఈ జీవ వైవిధ్యం అనేది చాలా విధంగా దెబ్బతింటుంది. ఎందుకంటే
67-70 నుంచి మొదలుపెట్టిన రకరకాల ప్లాంటేషన్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కలెక్షన్స్ కానివ్వండి, హార్టికల్చర్ సంబంధించిన జినోమ్ ప్లాజమ్ అంటారు దాన్ని. అంటే కొన్ని రకాల చెట్లు తీసుకొచ్చి పెడితే దాని నుంచి జినోమ్ తయారు, అంటే వేరే అంటుకట్టి వేరే మొక్కలు తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తీసేసి అక్కడ కాంక్రీట్ జంగల్ లాగా తయారు చేస్తే 100 ఎకరాలలో హైకోర్టు వాళ్ళ రెసిడెన్సెస్ ఇవన్నీ కూడా పెడితే అక్కడ మొత్తం జీవ వైవిధ్యం అంతా దెబ్బతింటుంది. అక్కడ కొన్ని రకాల జంతుజాలము దెబ్బతింటుంది. తర్వాత దీన్ని మనం ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో వేరే దగ్గర ల్యాండ్ ఇచ్చాము, అక్కడెక్కడో ఉన్నది అంటే, ల్యాండ్ ఒక దగ్గర యూనివర్సిటీ ఒక దగ్గర ఉన్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థులకి వాళ్ళు చేసుకునే రీసెర్చ్ చేయాలంటే కూడా వాళ్ళకు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళ ల్యాండ్స్కి వెళ్ళాలి. ఇది కూడా ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళకున్న ఫండింగ్ కానీ ఇది కానీ ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు ఇంకొకటి మేజర్గా ఒకటి చూస్తే ఈ 2500 ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి వచ్చాయి. ఓకే, ల్యాండ్ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు ల్యాండ్ లేకపోతే కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ కానీ కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్ కానీ జరగడం ఇబ్బంది అవుతుంది. ఈ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ దాదాపుగా ప్రతి సంవత్సరం 200-300 కోట్లు ఈ ఇన్స్టిట్యూషన్స్కి మనకి వస్తాయి. ఓకే, బోత్ అంటే మనకి ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత కానివ్వండి, హైదరాబాద్ అగ్రికల్చర్ రీసెర్చ్ హబ్గా అవ్వడానికి యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ ఒక మేజర్ రీజన్. తర్వాత దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ దగ్గర ప్రతి సంవత్సరం 200 కోట్ల పైన ఈ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో దెబ్బతింటాయి. ఫ్యూచర్లో ఇంకోటి ఏమైనా ఎక్స్పాన్షన్ చేయాలన్నా సరే యూనివర్సిటీకి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇవి మేజర్ ఇష్యూస్. సురేందర్ రెడ్డి గారు, ఇక్కడ సో నిజంగా అంటే ఒకవేళ ఈ ల్యాండ్ మిస్ అవుతున్నారు నిజంగానే 100 ఎకరాలు అంటే, నిజంగా ఆ ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది అంటే యూనివర్సిటీలో అది ఎటువంటి ల్యాండ్ అండ్ ఫ్యాకల్టీకి కానీ అక్కడున్న విద్యార్థులకు కానీ రైతులకు కానీ స్టడీస్ విషయంలో కానీ రీసెర్చ్ విషయంలో ఎలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి? మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే 1973 ఆ ప్రాంతం నుంచి అక్కడ బాగా డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఓకే, రీసెర్చ్ జరగడం కానీ, కొత్త వంగడాలు తీసుకురావడం కానీ, పర్టికులర్లీ హార్టికల్చర్ ఫ్లోరికల్చర్ కానీ, ఆ తర్వాత మళ్ళీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క స్థలంలో మేజర్ డెవలప్ అయినటువంటి ల్యాండ్ ఇది. అంటే రాళ్ళు రప్పలు ఉన్నటువంటిది అన్నీ కూడా డెవలప్ చేసి రీసెర్చ్కి పనికొచ్చే విధంగా కాలేజీకి దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే మేము పూర్వం అక్కడ చదివినటువంటి విద్యార్థులం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ని మళ్ళీ రైతుల దగ్గర మనం తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడేటువంటి యూనివర్సిటీ. ఓకే, సో ఈ తరుణంలో అంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా అంటే రైతుల యొక్క ప్రాతినిధ్యం లేకుండా ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే సెక్రటరీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ కూడా 2 యూనివర్సిటీలకు కూడా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ నియుక్తి కూడా జరగలేదు. అట్లాంటి పరిస్థితుల్లో అంటే కేవలం యూనివర్సిటీ యొక్క ల్యాండ్ని ఎవరికైనా ఇవ్వచ్చు అనేది ఇది మొట్టమొదటిసారిగా మనం వింటా ఉన్నాం. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు NIPHM అని, నార్మ్ అని, లేకపోతే IIOR అని, IIRR అని, తర్వాత ఇట్లాంటి సంస్థలు దాదాపు 7 సంస్థలు నేషనల్ సంబంధించినవి, ఆల్ ఇండియా ICR నుంచి అటువంటి సంస్థలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందడానికి, రైతులకు ఉపయోగపడడానికి ఇచ్చినటువంటి జాగాలు అవి. సో ఇది మనం కోర్టుకి ఇవ్వడం అలాంటి కోర్టుకి ఇవ్వడం వ్యతిరేకం కాదు మనం, ఎందుకంటే కోర్టు కూడా కోర్టుకి ఇవ్వడం కాదు, అక్కడ ఆ యూనివర్సిటీ జాగాని ఇవ్వడం అనేది ఇది ఆలోచన చేయాల్సిందే. అంటే కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇది ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్నటువంటి పర్యావరణం దృష్ట్యా కూడా ఒక ఇది ఉంటుంది. అన్ని ఉన్నటువంటివి జీవ వైవిధ్యం అన్నట్టు కూడా నాశనం అవుతాయి. సో ఈ రకంగా రైతులకు ఉపయోగపడేటువంటి విశ్వవిద్యాలయం ముఖ్యంగా ఎలా ఉంటుందండి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా? మీరు అన్నట్లు జీవ వైద్యం అంటే ఎంత డిఫరెంట్గా నేచర్కి దగ్గరగా ఉంటుంది అక్కడ, మీరు చూసే ఉంటారు కదా రెగ్యులర్గా. ఇప్పుడు మేము అక్కడ మొక్కలు పెంచడం కానీ, రీసెర్చ్ జరగడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ నుంచి విద్యార్థులకు బోధన విధానం కానీ దగ్గర అందుబాటులో ఉండేటువంటి స్థలం అది. మేజర్గా
డెవలప్ చేసినటువంటిది 30-40 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతా ఉంది. సో ఇట్లాంటి తరుణంలో అంటే అక్కడ చాలా ఇంకా వేరే పనికిరాని అటువంటిది స్థలం ఉన్నది. ఓకే, దాన్ని మనం చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలి, ప్రభుత్వం ఏ విధంగా రైతులపైన ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇవాళ ప్రోగ్రెస్ అయ్యేటువంటిది హార్టికల్చర్ క్రాప్స్, హార్టికల్చర్ లో ఎక్కువ ప్రాముఖ్యత వస్తూ ఉంది ఇప్పుడు. అంటే ఆర్గానిక్ సంబంధించిన పంటల్లో ఏ కూరగాయలు పండించాలి, ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ది ఎంత ప్రాముఖ్యత ఉంది, దానివల్ల తేనెటీగలు పెంచడము, అట్లాంటి రీసెర్చ్ చాలా ఉంటుంది. అంటే విద్యార్థులకు దాని సరైన సమయంలో దగ్గర అందుబాటులో ఉండేటువంటి యూనివర్సిటీని కొంత మనం పరిశోధనల్ని మనం రైతులకు అందించేది కుంటుపడిపోయే వ్యవస్థ ఉంటుంది. ఓకే. సో జలపతిరావు గారు, అంటే ఎక్కడ మిస్ అయింది, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడ మిస్ అయింది? అంటే నిజానికి ఏ ప్రభుత్వం కూడా అన్ని వేల ఎకరాలని పాడు చేయాలనో లేకపోతే అందులోంచి 100 ఎకరాలని పాడు చేయాలని అయితే కంకణం కట్టుకోదు. సో ఎక్కడ మిస్ అయిందని అర్థం చేసుకోవాలి నిజంగా. అంటే మనకు పాత రోజుల్లో మన పాత ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్టుగా వ్యవసాయ అభివృద్ధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దేవాలయాలు అంటే ఒక దేవాలయంగా విశ్వవిద్యాలయం చూడాలి. దాంట్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రాముఖ్యత ఇంకా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయంలో శాస్త్ర పరిజ్ఞానం కావాలన్నా, శాస్త్రవేత్తలు తయారు కావాలన్నా తయారయ్యేది ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలని. ఇప్పుడు తీసుకున్నటువంటి సమస్యను తీసుకుంటే ఆ రోజుల్లోనే ప్రభుత్వం యొక్క భూమి కాకుండా రైతులు కూడా వ్యవసాయ అభివృద్ధికి అనగానే రైతులు కూడా స్వచ్ఛందంగా భూమి ఇచ్చినటువంటి ప్రదేశం ఇది. అంతే కదా. ఉన్నటువంటి 3-4 ఊళ్ళల్లో పాపం అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది మా భూమి అంటారు. ఏమిటంటే అప్పుడు ఏదో ఉపయోగపడుతుంది అనుకుని రకరకాల అప్పుడు పెద్ద విలువలు తెలియనటువంటి కాబట్టి రైతులు ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం సేకరించి ఇప్పుడు దాన్ని వేరే రకాల వాడుతున్నప్పుడు రైతులు విద్యార్థులే కదా ఆ భూమి ఇచ్చినటువంటి యొక్క రైతుల యొక్క హృదయం ఘోషిస్తుంది, మేము భూమి దేని కొరకు ఇచ్చినాము, ఇప్పుడు దేని కొరకు వాడుతున్నారు అనేటువంటిది అదొకటి. రెండోది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఈ రోజు ఇచ్చిన జీవోని బట్టి తెలిసింది ఏంటంటే అప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రక్రియ ఇప్పుడు దాన్ని ఫైనల్గా వచ్చి రావడం ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం మీద ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అనేది రైతులకు ఎందుకంటే పరిశోధనలు చేయాలన్నట్టయితే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు కావాలంటే డబ్బు కావాలి. డబ్బు అంటే పరిశోధన మీద డబ్బు వెచ్చించడం ఇష్టం లేని ప్రభుత్వాలు 2 చూశాను. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం తెలిసి ఈ రకంగా చేస్తుంది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాలాంటి వాళ్ళు కానీ రైతులకు కానీ ఏమి భేదం లేదు, 2 ఒకటే ఉన్నాయి అనేది ఆలోచన. బట్ ఇది మొదటి చర్య ఖచ్చితంగా ఒకటే అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే దుర్మార్గంగానే ఊపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వానికి దూరంగా ఎక్కడో వీళ్ళేమో చాలా ముఖ్యమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని ఇవ్వటం అంటే మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు పరిశోధన చేసే వాళ్ళకి కానీ చదువుతున్న వాళ్ళకి కానీ ఒక మంచి వ్యవసాయ ప్రదేశంలో ఉండి చదువుకుంటున్నాము, వ్యవసాయ పరిశోధన చేస్తున్నాం అంటే ఫీలింగ్ కాక కేవలం రోడ్డు మీద ఎక్కడో చదువుకుంటున్నాము, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి భావనే విద్యలో వస్తుంది తప్ప ఒక ప్రగతిలో క్షేత్రస్థాయిలో ఉండి క్షేత్రస్థాయిలో ఆ ప్రకృతిలో ఉండి మేము పరిశోధన చేస్తున్నాము, ప్రకృతిలో ఉండి చదువుకుంటున్నాము అన్నటువంటి భావన పోతుంది. సిటీలో ఇప్పుడు చూసాం కదా చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ రెంటెడ్ దాంట్లో చదువుదానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి భేదం లేదు. ఇప్పుడు ఆ లెవెల్లో తీసుకొస్తున్నారు అనేది మొదటగా అందరి భావన ఒకటైతే. రెండవది ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినారు, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థలు చూస్తే వ్యవసాయ పరిశోధన సంస్థలు ఇది భారతదేశంలో ఒక పెద్ద హబ్గా అంటారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనలు రకరకాల పరిశోధనలు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఇక్కడ భూమి ఉంది కాబట్టి మంచి వాతావరణం ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాంటి పరిశోధనలు కూడా జరిగినాయి. దానివల్ల ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచి పరిశోధనలు కూడా వచ్చినాయి. ఆ పరిశోధన వల్ల మన ప్రాంతం చాలా వరకు అభివృద్ధి చేయడానికి అక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో భూమి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రామిస్ చేసింది, అంటే ICR నుంచి ఒక సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శాంక్షన్ ఇస్తాము, మాకు దానికి సంబంధించిన భూమి కేటాయించండి అని కూడా పోయిన ప్రభుత్వాన్ని అడిగింది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇస్తాం, పరిశోధన కేంద్రం ఇస్తాం, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపమన్నారు, ప్రతిపాదనలు పంపలేదు.
ఇప్పుడు చాలామంది ఏంటంటే అలాంటి పరిశోధన కానీ అలాంటి విశ్వవిద్యాలయం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే భూమి తగ్గిపోయింది. అవును. ఇప్పుడే ఆల్రెడీ చాలా సంస్థలు వచ్చినాయి కాబట్టి లేదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో రాజేంద్ర నగర్ ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనకు కానీ వ్యవసాయ విద్యకు కానీ ఎక్స్పాన్షన్ కానీ అభివృద్ధికి అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం తీసినటువంటి జీవో ప్రస్ఫుటంగా చెప్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద అవరోధంగా తయారవుతుంది వ్యవసాయానికి, వ్యవసాయ పరిశోధనకు, వ్యవసాయ విద్యకు, అన్నిటికీ పెద్ద అవసరం ఉంటుంది. రెండోది ఈ ప్రభుత్వం ఇంకోటి వింటున్నట్టుగా పరిశోధనల మీద అప్పుడు లేదు. ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ వచ్చింది, మా తెలంగాణ అన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా వ్యవసాయ పరిశోధనలకు ఎలాంటి పీట ఇవ్వలేదు, ఎలాంటి బడ్జెట్ నిధులు ఇవ్వలేదు, ఎలాంటి అంటే ఖాళీగా అయినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. పిహెచ్డి చేసిన వాళ్ళు వందల మంది రోడ్డు మీద ఉన్నారు. అంత పరిశోధన జ్ఞానం ఉండి పరిశోధన అవసరాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో రైతులకు. పరిశోధన చేసి సహాయపడడానికి నిపుణులైనటువంటి పాపం విద్యార్థులు ఉన్నారు. కేవలం కొంత సహాయం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి పరిశోధన చేయండి, ఇది రైతులకు దగ్గర తీసుకెళ్దాము, తెలంగాణ నుంచి పంటలు అభివృద్ధి చేసేసి మనం తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు వ్యవసాయం చాలా ఉంటుంది. అలాంటి ఆలోచనలే పెట్టకుండా కేవలం ఓట్ల కొరకు రైతులను ఏదో మభ్యపెట్టి ఈ 10 సంవత్సరాల కాలం ఉంటే ఈ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏ మాత్రమూ భేదం లేదు. అంతకంటే ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివి వచ్చినట్టుగానే ఉపడుతుంది. ఇలాగా మోసం చేసి ఏదో విధంగా నడిపించాలన్నటువంటి. ఎందుకంటే ఇది మొదటి అంశంగా చూస్తున్నాను. రెండవది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేము పరిశోధనలు అంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ పంటల మీద తెలంగాణలో పరిశోధన కావాలని మిరప, మన దగ్గర టర్మరిక్, పసుపు, ఇలాంటి కూరగాయలు, వీటన్నిటి మీద పరిశోధనలు చేయాలి. మన దగ్గర మంచి అవకాశం ఉంది, ఈ పరిశోధనలకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వండి, శాంక్షన్ ఇవ్వండి, కొన్ని ఉద్యోగాలకు ఇవ్వండి అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇవ్వలేదని వాళ్ళని తిట్టాము. తెలంగాణ వచ్చిన తర్వాత అంతకంటే దరిద్రంగా తయారైందంటే పరిశోధనలు చేస్తే పక్కన పడేయటం, పరిశోధనలు ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఎంట్రీ లేకపోవటం. అలాగా ఇప్పటివరకు 10 ఏళ్ళు పోయింది. ఈ ప్రభుత్వం దగ్గరకు రాగానే మేము ఇలాంటి నిధుల ప్రపోజల్ కూడా పెట్టాము. తెలంగాణలో ఇలాంటి పంటల మీద పరిశోధనలు కావాలి, దానికి నిధులు కావాలి, దానికి సంబంధించిన భూమి కావాలి. ఇప్పటిదానికి ఎలాంటి స్పందన లేదు. దానికి విరుద్ధంగా ఇలాగ ఉపడుతుండేసరికి ఇంకా రైతుల బాధ ఉపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. రైతులు ఇచ్చిన భూమి, ఇది ప్రభుత్వం భూమి అయినా కానీ రైతులు ఇచ్చినటువంటి భూమి, రైతులు కళ్ళల్లో అగ్ని కళ్ళలో పడుతున్నాయి. మేము ఇచ్చిన భూమి వ్యవసాయానికి కాకుండా కోర్టుకు పోతుందట. కాబట్టి రైతులు ఇచ్చినటువంటి భూమిని సేకరించి వాళ్ళకి 10 రూపాయలు ఆ రోజులలో తక్కువ 64 కొని ఇప్పుడు కోట్ల రూపాయలు అయిందని బాధపడుతుంటే ఇది కోర్టుకు పోతుందా అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది వ్యవసాయ పరిశోధన దృష్టిలో పెట్టుకున్న రైతుల మనోభావాలు దెబ్బతినకుండా, వ్యవసాయాన్ని చదివేటువంటి విద్యార్థుల మనోభావాలు దెబ్బకుండా ఉండాలంటే ప్రభుత్వం దయచేసి మా అందరి తరఫున సిన్సియర్గా ఎత్తి చెప్తున్నాము, మీరు ఇచ్చినటువంటి జీవోని దయచేసి మళ్ళీ ఒకసారి పునః పరిశీలించండి. ఇలాంటి జీవోలు ఇచ్చేసి వ్యవసాయాన్ని దెబ్బతీయకండి. వ్యవసాయంలో ఉన్నట్టుగా విద్యార్థులు ఉన్నారు, పరిశోధనలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి మనోభావాలు మొదలు దెబ్బతిని ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనల మీద ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కేవలం రియల్ ఎస్టేట్ తరఫున ఆలోచించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బాగా విలువ కలిగినటువంటి ప్రాంతంలో భూమి ఇస్తుందని. ఇంకోటి రెండోది, అన్ని భూములు అన్ని పరిశోధనలకు వీలు కావు. కొన్ని రకాల భూములు ఈ భూమిని ఈ పలాని పరిశోధనలకు దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి పెట్టుకున్నది. ఆ ప్రాంతంలో కొన్ని పంటల మీద, కొన్ని పద్ధతుల మీద ఆ భూమిలోనే పరిశోధన చేయాలి. ఎందుకంటే ఆ భూములు మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికో పోయి ఏదో పరిశోధన చేయాలంటే ఆ భూమిలో పరిశోధనలో ఈ ప్రాంతానికి అన్వయించుకోవడం కష్టమైంది. కాబట్టి అక్కడే కుదురుతుంది. కాబట్టి దయచేసి అక్కడే ఉంచేసి బిల్డింగ్లు కట్టుకోవడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. అంటే వ్యవసాయం చేయడానికి లేనటువంటి ప్రాంతాలలో బిల్డింగ్ కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి లాయర్లు కూడా, జడ్జిలు కూడా దయచేసి ఈ రైతుల కడుపు కొట్టకుండా, ఆహారం తినేటువంటి ప్రజల కడుపు కొట్టకుండా ఉండాలంటే దయచేసి విలువ కలిగిన భూమిని వదిలేయండి. కేవలం నిర్మాణం చేసుకోవడానికి, అంటే భవంతులు నిర్మాణం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళగలిగినట్టయితే మీరు కూడా సుముఖత చూపెట్టి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ప్రభుత్వం కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ భూమిని నిలుపుదల చేయవలసిందిగా అందరి తరఫున, రైతుల తరఫున ముఖ్యంగా కోరుతున్నారు. ఓకే. సో రాజేష్ కుమార్ గారు, అంటే వారు అన్నట్లుగా అక్కడి ప్రాంగణంలోనే కట్టాలి, అక్కడే కట్టుకోవాలి హైకోర్టు అనేది కూడా ఎవరు దాన్ని పూర్తిగా అక్కడే ఉండాలి అని పెద్దగా అనుకోవట్లేదు. అటువంటి తరుణంలో మరి నిజంగా అక్కడే కడితే ఎలా డిస్ట్రాయ్ అవుతుంది? మీరు అన్న జీవ వైద్యం ఎలా డిస్ట్రాయ్ అవుతుంది?
ఎలాంటి ప్రాక్టికల్ డిస్ట్రక్షన్ మనం అక్కడ చూస్తాం? ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఇబ్బందికరంగా ఉంది, ఇరుగ్గా ఉంది కాబట్టి కొత్తది కావాలనే ప్రపోజల్ చాలా పాతది. ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు, చాలా పాతది ఇది. కాకపోతే ఇప్పుడు మీరు ఈ జీవో చూస్తే లాస్ట్ 20 రోజుల లోపల డిసెంబరు 19 నుంచి 23 లోపల చాలా తతంగాలు జరిగినట్టు సినిమా అంతా మారిపోయింది మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక సురేందర్ గారు చెప్పినట్టుగానే, జలపతిరావు గారు చెప్పినట్టుగానే చూస్తే కనుక అక్కడ ఆ ల్యాండ్స్ కొన్ని సంవత్సరాలుగా ఈ పర్టికులర్ పరిశోధనలకు వీలుగా తయారు చేయబడ్డ ల్యాండ్స్. కష్టపడి ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, దాని మీద కష్టపడి వాటిని డెవలప్ చేయడం జరిగింది. మెడిసినల్ ప్లాంట్స్ యూసేజ్ కోసం 300-400 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అక్కడ మనం డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ మనం ఇవన్నీ తీసేసి బిల్డింగ్లు కడతాము అంటే, ఒకటి మొత్తం ఉన్న ల్యాండ్లో ఇప్పటికే మీకు చాలా చోట్ల బిల్డింగ్లు వచ్చినాయి. ఇక్కడ 10 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల. ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి ఒక బిల్డింగ్ ఉన్నది, వాళ్ళకి తగ్గ ల్యాండ్ కూడా ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో ఇందాక సార్ చెప్పినట్టు ఒకవేళ ఇక్కడ సేంద్రియ వ్యవసాయ విద్యాలయము అటువంటిది ఏమన్నా రావాలి అన్నా ఈ ల్యాండ్ని వాడుకోవచ్చు, ఇక్కడ ఉన్న ల్యాండ్ని. ఎందుకంటే దాంతో అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతుంటాయి కాబట్టి ల్యాండ్ చూపెడితేనే శాంక్షన్ అవుతాయి. అదే ల్యాండ్ చూపియాలి, ఈ ల్యాండ్ దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీ వచ్చింది, అక్కడ ఇంకోటి యూనివర్సిటీ వచ్చింది, ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ల్యాండ్ ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ల్యాండ్ ఎక్కడో ఒక దగ్గర, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర, స్టూడెంట్స్ ఉండేది ఒక దగ్గర, ల్యాండ్ ఇంకో దగ్గర ఉన్నది అంటే ఫ్యూచర్లో ఇటు కొత్తవి వచ్చేందుకు అవకాశాలు లేవు. తర్వాత ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది మ్యాసివ్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఒక ప్రెసిడెంట్ మొదలైందంటే అలా విధానాలు మొదలైనవి అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీది. ఇప్పటివరకు ఇచ్చినవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్కే ఇచ్చారు. కానీ ఇది కొత్తగా నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది. మేబీ హైలీ ఇంపార్టెంట్ హైకోర్టు అయి ఉండొచ్చు, కాకపోతే అగ్రికల్చర్ తోటి ఏమాత్రం సంబంధం లేని ఇన్స్టిట్యూషన్ ఇక్కడ రావటం జరుగుతుంది. బిల్డింగ్లు వస్తాయి, వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా కూడా అక్కడే ఇస్తారు. అది ఫ్యూచర్గా మళ్ళీ 100 ఎకరాలు సరిపోలేదు, మాకు ఇంకా కావాలంటే పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఆల్రెడీ తీసుకున్న ఒక ప్రెసిడెంట్ ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా వేరే వాటికి కూడా వాడుకోవడానికి అవకాశం కావాలి, రోడ్లు కావాలి, ఒకవేళ క్వార్టర్స్ ఉంటే వాళ్ళకి క్వార్టర్స్ కావాలి, వాళ్ళకి మళ్ళీ వాటికి తగ్గ వసతులు కావాలి, నీళ్లు కావాలి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఈ పక్కన ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి కానీ చాలా రకంగా దెబ్బతీసే విధానమే అని మనం అనుకోవచ్చు. అండ్ ఒకటి కాదు రెండు కాదు, మీరు అన్నట్లు 100 ఎకరాలు అనేది 100 ఎకరాలు మామూలు విషయం కాదు. ఆల్రెడీ ఉన్న 2500 ఎకరాల్లో కొంచెం ఎంక్రోచ్మెంట్స్కి పోయి ఉండొచ్చు, కొద్దిగా ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరిగింది. ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క విధమైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయిల్ సీడ్ రీసెర్చ్కి మిల్లెట్ రీసెర్చ్కి తేడా ఉంటుంది. సో మిల్లెట్ రీసెర్చ్ చేసేది ల్యాండ్లో మీరు పోయి వరి మీద చేయలేరు, దానికి సపరేట్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టు డెవలప్ చేసుకున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ పరిశోధనకు సంబంధించినందుకు ఆ ల్యాండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళని ఇంకో దగ్గర ఎక్కడికో పంపించో, లేకపోతే అక్కడ పనికిరాని ల్యాండ్ ఏదో ఉంది అది మీరు వాడుకోండి అన్నా సరే, ఇప్పుడు ఇక్కడ 30 ఏళ్ల తర్వాత ఇక్కడ డెవలప్ చేసిన ల్యాండ్ ఇది ఇంకో దగ్గర డెవలప్ చేసుకోవడం ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే చాలా దగ్గర మనకి వేకెన్సీస్ ఇంకొకసారి చెప్పినట్టు కొత్త వేకెన్సీస్ లేవు, కొత్త పరిశోధనలు జరగటం లేదు, వాటికి తగ్గ ఫండింగ్ లేదు. ఇప్పుడు వచ్చే ఫండింగ్ అంతా కూడా మళ్ళీ ల్యాండ్ ప్రిపరేషన్కో ఇంకో దానికో ఖర్చు పెట్టుకుంటే కొత్త పరిశోధనలు చేయడానికి అవకాశాలు లేకుండా పోతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోతాం మనం. ఇంకొకటి 100 ఎకరాల్లో అండి 60 ఎకరాల పైన సోషల్ ఫారెస్ట్రీ ఉంది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద రిజిస్టర్ అయ్యలేదు, యూనివర్సిటీ సోషల్ ఫారెస్ట్రీ డెవలప్ చేసింది. ఇది విద్యార్థులకు టీచింగ్ కొరకు రకరకాల పరిశోధనలకు వాడుతున్నారు. అగ్రో ఫారెస్ట్రీ అని దీన్ని ఇంకో దగ్గర డెవలప్ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. అడవి తయారు చేయాలి అంటే ఒక రోజులో అయ్యే పని కాదు. అందులో వైవిధ్యభరితమైన మొక్కలు తీసుకొచ్చి వాటిని పెట్టి ఒక్కొక్క దానికి దాన్ని ఇన్ని సంవత్సరాలు కాపాడుకొని పెరిగిన దగ్గర మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ అంతా తీసేసి బుల్డోజర్ నడిపించేస్తాం, డిస్ట్రక్షన్ చేసేసి బిల్డింగ్ కట్టేస్తాము అంటే అక్కడ ఉన్న చెట్లు ఎట్లా అంటే మీరు అన్నట్టు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 180 ఎకరాలు అటు బుద్వేల్ అటు ప్లేస్లో చూసామన్నారు. అంటే ఇది యూనివర్సిటీ కిందకి రాదా, బయటికి వస్తుందా? అది కూడా యూనివర్సిటీలో భాగం కొంత ఉండొచ్చు, కొంత బయటది ఉండొచ్చు. ఓకే, కాకపోతే ఏదున్నా గత ప్రభుత్వం అన్నది మాట కానీ 180 ఎకరాలని ఇవాళ వస్తుంది మాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా 100 ఎకరాలనే అన్నారు. వాళ్ళ దృష్టి కూడా ఇదే ల్యాండ్ మీద ఉన్నది, ఎందుకంటే ఇదే రోడ్డు పక్కకు ఉన్నది కాబట్టి, రోడ్డు పక్కకి ఈజీ యాక్సెస్ ఉన్నది కాబట్టి వాళ్ళ అన్నది కూడా 100 ఎకరాలు ఇదే. ఈ గవర్నమెంట్ వచ్చిన 100 ఎకరాలు ఇదే. కాబట్టి రెండు గవర్నమెంట్లలో
ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ దృష్టి మాత్రం దీని మీదే ఉంది. ఎందుకంటే బుద్వేల్లో దీనికి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధం లేని ల్యాండ్ ఉంటే దాని రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వేరే పర్పస్కి వాడుకోవాలి అన్న ఆలోచన కూడా రెండు ప్రభుత్వాలకు కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి ఇది ఫ్రీగా ఉన్నది, ఇక్కడ ఇమ్మీడియట్గా డబ్బులు పెట్టక్కర్లేదు, వీళ్ళకి ఆల్రెడీ ఎక్కడో ల్యాండ్ ఇచ్చాం కాబట్టి ఈజీ అవుతుంది అన్న ఆలోచన ఉన్నది. అంటే బుద్వేల్లో చూపెట్టినటువంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకున్నది దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఆ పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈ హైకోర్టు వస్తుందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు లాభపడతారు, హైకోర్టు అటు వెళ్తే అన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉండి ఆ సైట్ కాకుండా చేసి ఇక్కడ కొన్నారు, ఇక్కడ చూపెడుతున్నారు. కాబట్టి రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి పోట్లాటలో ఇది వచ్చి రెండు ఆవులు కొట్లాడుకుంటే ఒక దూడకు నష్టమైనట్టుగా. మరి యూనివర్సిటీ విద్యార్థులు కానీ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళు ఏమంటున్నారు మరి? ఇప్పుడు అంటే హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ మాత్రం ఖచ్చితంగా రాసేసినారు, ఫ్యాకల్టీ మాత్రం ప్రభుత్వానికి ఈ భూమి మాకు చాలా అవసరం ఉంది, పరిశోధనలు అవసరం ఉంది, ఇప్పుడే హార్టికల్చర్ డెవలప్ అవుతున్నాం, కొత్తగా ఫామ్ అయిన యూనివర్సిటీ మాకు కావాలని వాళ్ళు అన్ని మంత్రులకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు పంపారు. అగ్రికల్చర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రెండు బాధ్యతలు. అటు ప్రభుత్వం నుంచి ఈ ఫైల్ నడపటం అటు ఒక బాధ్యత, ఇటు నుంచి యూనివర్సిటీ క్లియరెన్స్ అంటే యూనివర్సిటీ నుంచి క్లియరెన్స్ నో అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రయత్నం చేసి ఒప్పించి చేయాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యత యూనివర్సిటీని ఒప్పించేసి చేయాలి. కాబట్టి ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్గా ఉత్తరం రాసింటారు ఇది మాకు అవసరం అని, కానీ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కుర్చీలో కూర్చోగానే నథింగ్ డూయింగ్ ఇది తీసుకోవాల్సిందే ప్రభుత్వానికి సిఫారసు చేసి. ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వైస్ ఛాన్సలర్ యొక్క పాత్ర ఒక ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి డెసిషన్ తీసుకున్న తర్వాత మీకు తెలిసిందే కదా, బ్యూరోక్రాట్స్ అంతా కాము కూర్చుంటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైన వైస్ ఛాన్సలర్ ఉంటే కొంచెం ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉండేదేమో, అట్లీస్ట్ వాళ్ళ ఇండిపెండెంట్. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛాన్సలర్ ఉండేసరికి ఆయన అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేరు, ఇటు యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేయలేదు. అది ఒక తర్వాత ఈ మధ్య పైన ప్రభుత్వం ఏంటంటే ఎలాంటి ప్రొటెస్ట్లు చేయొద్దు అని ఎక్కడికి చాలా మందిలో ప్రొటెస్ట్ ఎప్పుడో మర్చిపోయిన ప్రొటెస్ట్లు అనేది అంత లెవెల్కి వచ్చింది తెలంగాణ. ఇప్పుడు వాట్ ఐ విష్ ఇస్ కనీసం అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రొటెస్ట్ ప్రకారం అయినా కనీసం గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు విద్యార్థులు వచ్చినారు చూడండి, విద్యార్థులు వచ్చినారు, ఫ్యాకల్టీ రాలేదని కాదు, ఫ్యాకల్టీ ఆలోచిస్తున్నారు, అంటే ప్రభుత్వానికి రకమైన భయం కొద్ది ఉంటున్నారు. బట్ అది నేను కోరేది ఏంటంటే ఫ్యాకల్టీ కూడా దయచేసి పద్ధతిగా, అంటే మనం ఉద్యోగస్తులం కాబట్టి పద్ధతిగా పోయి ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇచ్చేసి, ఒక అసోసియేషన్ ఉన్నది కదా టీచర్స్ అసోసియేషన్, వాళ్ళ తరఫున ఇచ్చేసి దయచేసి ఈ ఆర్డర్స్ క్లోజ్ చేసుకోమని వాళ్ళు ఇవ్వాల్సిండే. ఇప్పటివరకన్నా ఇప్పుడైనా చేస్తే బాగుంటుంది. విద్యార్థుల్లాగా ఫ్యాకల్టీ రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయకుండా కానీ మాకేం సంబంధం లేదని కూర్చోవటం, ఏ యూనివర్సిటీలో అయితే చదువుకున్నారో, యూనివర్సిటీలో అయితే బతుకుతెరువు జరుగుతుందో ఆ యూనివర్సిటీ చెడిపోతుంటే చూసి కూర్చోవటం మాత్రం ఇది మంచిది కాదు. మనం ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రభుత్వం అల్టిమేట్గా ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళే బాధ్యులు అవుతారు, మంచి చెడ్డలకు వాళ్ళే బాధ్యులు అవుతారు. బట్ అట్లీస్ట్ మనం రిప్రజెంట్ చేయాల్సిన రాజేష్ కుమార్ గారు, అంటే ఇక్కడ అంటే మీరు చెప్పే సొల్యూషన్, అంటే ఇచ్చే కాదు చెప్పే సొల్యూషన్ ఏమిటి? సో ఎలా దీన్ని ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి అండ్ ఎంత తొందరగా దీన్ని క్లారిఫై చేయాలి? ఇప్పుడు వారు అన్నట్లుగా ప్రొటెస్టులు చేసే పరిస్థితి ఉంది. సరే, ఒక్కళ్ళు చేసినా, 100 మంది చేసినా, స్టూడెంట్స్ చేసినా, రైతులు చేసినా ప్రాబ్లం అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. అది ప్రభుత్వానికి అర్థం కావాలి. అట్ ది సేమ్ టైం మొట్టమొదటిగా దీని విషయంలో రైతులకి అర్థమయ్యేందుకు టైం పడుతుందండి. అర్థమయ్యి వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళు ఎవరో ప్రొటెస్ట్ చేస్తే తప్ప మేము యాక్షన్ తీసుకోము అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ కొంతమంది మాటలన్నా వినగలగాలి. ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు, లేకపోతే వ్యవసాయంలో పనిచేసిన వాళ్ళు, వ్యవసాయం వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, వీళ్ళు చెప్పే మాట అన్నా కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరో ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాము అని కాకుండా ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ డెసిషన్ వెనక్కి తీసుకుంటే ఇది తెలంగాణలో ఫ్యూచర్ ఇవాళ ఉన్న వ్యవసాయానికి, తర్వాత భవిష్యత్తులో చేసే రకరకాల పరిశోధనలకి కూడా ఇది ఒక మంచి మైలురాయిగా వాళ్ళు గవర్నమెంట్ నిలుపుకోగలుగుతుంది. గవర్నమెంట్కి వచ్చిన నెల రోజుల్లోనే ఫస్ట్ అటాక్ ఆన్ అగ్రికల్చర్ అనేది వాళ్ళకు కూడా ఉండటం ఒక మంచి పద్ధతి కాదు. అది ఇప్పుడు దీని మూలంగా కొత్తగా వచ్చే పరిశోధనలు దెబ్బతింటాయి. ఆల్రెడీ చేసే పరిశోధనలు డెవలప్ చేసిన ల్యాండ్ అంతా కూడా
మళ్ళీ ఇంకో దగ్గర చేసుకోవాలంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనం వెనుకబడతాం. అవును. తర్వాత కొత్త యూనివర్సిటీలో ఇప్పుడు యూనివర్సిటీకి వీసీ లేకపోవడం కూడా ఒక కారణం దీనికి. ఎందుకంటే ఫుల్ టైం వీసీ లేరు అగ్రికల్చర్, రిప్రజెంట్ చేసేవాళ్ళు కరెక్ట్గా ప్రాపర్ రిప్రజెంట్ కూడా చేయలేరు. తర్వాత గవర్నమెంట్లో జీతాలు తీసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడాలటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి పాపం వస్తుంది వాళ్ళకి కూడా, ఎంప్లాయీస్కి కూడా. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే చెప్పే విధంగా చెప్తే, ఇప్పుడు సార్ అన్నట్టు ప్రొటెస్ట్ అంటే నాట్ ఆన్ ద వే బయటకు వచ్చి గడబడి చేయడం కాకుండా దీంతో ఉన్న అవసరాలు ఇవి అని క్లియర్గా వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే, దీని ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎందుకు కావాలి, దీన్ని మానుకుంటే వచ్చే లాభాలు ఏంటి అనేది వాళ్ళు గవర్నమెంట్కి ఒక క్లియర్గా రిప్రజెంటేషన్ చేయగలిగితే ఇది గవర్నమెంట్ వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆ ఛాన్సెస్ ఉంటాయా మరి? ప్రజాపాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అందించారంటే ప్రజలకు సంబంధించినప్పుడు వాళ్ళ మాటలు వింటేనే ప్రజాపాలన, సమస్యలు తీర్చి. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి నన్ను అడిగితేనే చేస్తామని కాదు, కొంచెం దాన్ని తెలుసుకుని చేసినప్పుడు కూడా ప్రొయాక్టివ్గా అన్న. అందుకని సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా, తెలంగాణ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా, పాత గవర్నమెంట్ ఇచ్చిందా అని కాకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ ప్రొసీజర్ ఇప్పుడు కొత్తగా ఈ 10 రోజుల్లో మొదలైందా, ఇంతకుముందు మొదలైందని చూస్తే సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ముందు నుంచే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇవాళ ఈ 2 గవర్నమెంట్లు కూడా చేసుకున్న చర్య కిందకే మనం భావించాలి. ఓకే, ఏదో ఈ ఒక్క గవర్నమెంటే తీసుకున్నది అని కాదు, 2 గవర్నమెంట్లు కూడా కలిసి, అంటే ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేది ఇంకో గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, బట్ కోర్టు అంటే హైకోర్టు అంటున్నారు కాబట్టి జడ్జెస్ కావచ్చు, అక్కడ స్టాఫ్ కావచ్చు, మరి వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది? అంటే వాళ్ళకి ల్యాండ్ ఎట్లా ఉంది చూడండి అని చెప్పి ఉంటారు, వాళ్ళు వచ్చి ల్యాండ్ బాగుంది అంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్రోచ్ చూస్తారు తప్ప వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారా లేరా. ఎందుకంటే ఇప్పుడు మొన్న తీసుకువెళ్ళారదే తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కానీ ఇంకొకరు కానీ కొత్త గవర్నమెంట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ విజిట్కి వెళ్ళారు, ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. అంటే బై దట్ టైమ్ డిసిషన్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ మేడ్. ఓకే, ఫైనల్ క్లియరెన్స్ కోసమో లేదా ఒకసారి చూపించడం కోసమో తీసుకువెళ్ళారు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత డిసిషన్ అయిందా అనుకోవటానికి కూడా లేదు. ఆ మధ్య పేపర్లో చూసానండి, నేను మళ్ళీ అంటే టీవీలు చూడలేదు, కొంతమంది లాయర్స్ అపోజ్ చేసినారని ఈ సైట్ను, వ్యతిరేకించినారు. ఈ సైట్ వద్దు, కరెక్ట్ కాదు అని కూడా అపోజ్ చేసినారు. అంటే వాళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందరు కావాలని అడుగుతున్నటువంటిది ఏం కాదు. ప్రభుత్వం చూపెట్టిన దాంట్లో మీరన్నీ ఉన్న దాంట్లో బెస్ట్ అనుకుంటున్నారేమో. బట్ కొంతమంది లాయర్స్ అయితే అసోసియేషన్ లాయర్స్ వాళ్ళు మాత్రం ఈ సైట్ వద్దు, ఇట్లాంటి వద్దు, ఇంకొక వేరే ఎక్కడైనా కావాలని అడిగినటువంటి వార్త కూడా చూసాం. ఎందుకంటే చాలా మంది లాయర్లు కూడా రైతు బిడ్డలు అయి ఉండొచ్చు, వారికి ఆ విషయంలో కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు అందరికీ నచ్చింది అనేది కాదు, ఎక్కువ మందికి ఉపయోగపడేది అనేది ముఖ్యం. నచ్చటం నచ్చకపోవటం కాదు. ఇప్పుడు లాయర్లకు నచ్చిందా, జడ్జిలకు నచ్చిందా, ఇంకొకళ్ళకి నచ్చిందా, ముఖ్యమంత్రి గారికి నచ్చిందా అని కాదు. ఈ ల్యాండ్ వల్ల ఎంతమందికి ఉపయోగం ఉంది. ఇక్కడ ఒక సేంద్రియ విశ్వవిద్యాలయము, సేంద్రియ అగ్రికల్చర్ యూనివర్సిటీ అటువంటిది రావటమా, వాటి తగిన పరిశోధన సెంటర్ రావటము, ఇలాంటి వల్ల వాటి మూలంగా ఎక్కువ మంది జనాలకు ఉపయోగం ఉందా? హైకోర్టు ఇక్కడే కట్టడం మూలంగా ఎక్కువ ఉపయోగం ఉన్నదా? హైకోర్టుకి 2 కిలోమీటర్ల దూరం అయినా, 1 కిలోమీటర్ కోర్టుకు వెళ్ళాలి కాబట్టి అది వెళ్ళాలి. చూస్తే కనుక మీరు తెలంగాణ హైకోర్టు అటు సైడ్ ఉంటే మీకు తెలంగాణ అక్కడ చాలా తక్కువ, అక్కడ ఉన్నది. అక్కడ కొంచెం 100 కిలోమీటర్ వెళ్ళంగా తెలంగాణ ఎండ్ అయిపోతుంది. ఎక్కువ మంది ఇటు నుంచి వచ్చే వాళ్ళు కూడా దూరం అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనకి ఫ్యూచర్ నీడ్స్, అది దెబ్బతింటాయి అగ్రికల్చర్. ఇంకోటి ఒక ప్రెసిడెంట్ ఒకటి విధానం ఒకటి ఏర్పడుతుంది. ఒక పని కోసం కేటాయించిన భూమి దానికి కాకుండా ఇంకో దానికి ఇచ్చారు. దీన్ని ఒక ప్రెసిడెంట్గా తీసుకొని రేపొద్దున ఇంకా మిగిలిన ల్యాండ్ అగ్రికల్చర్దే కావచ్చు, లేకపోతే రేపొద్దున యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ కావచ్చు, ఇంకొక ల్యాండ్ కావచ్చు, ప్రతి దానికి ఓవర్ రైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక తప్పుడు విధానాన్ని ఇది తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. సంకేతాలు రాంగ్. ఇవి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే తీసుకోవటం అనేది వారికి కూడా మంచిది కాదు. మీరు అన్నట్టు కొత్త అయినా పాత అయినా అంటే అందరికీ న్యాయం జరగాలి. కొత్తలోనే తప్పటడుగు వేసినట్టు అది ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది ఒకసారి వస్తే ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బెటర్ ఇఫ్ ద గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుని వాటికి ఇంకో ల్యాండ్ చూపించటమా, ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వటమా చేస్తే ఇక్కడ ఉన్న వ్యవసాయం కానీ తెలంగాణలో ఉన్న ముఖ్యంగా హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడ తెలంగాణలో మన ల్యాండ్స్ ఎక్కువ హార్టికల్చర్కి పనికొస్తాయి. దాని మీద ఎక్కువ పరిశోధన జరగాలి. దానికి ఎక్కువ ల్యాండ్ కావాలి. అక్కడ ప్లేస్లో అట్లాంటి 500 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ కూడా కావాలి. ఎక్కడో ఇచ్చి 50 ఎకరాలు ఇచ్చాము, 100 ఎకరాలు ఇచ్చాము, ఇంకో దగ్గర ఇచ్చాము అని చెప్తే కూడా అది డెవలప్ కావడానికి మళ్ళీ చాలా సంవత్సరాలు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ కుమార్ గారు అండ్ సురేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. జలపతిరావు గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you. సో అది ఒక సమస్య గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. ఎందుకంటే అక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ 2-3 వేల ఎకరాల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ 100 ఎకరాలు హైకోర్టుకు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం, అక్కడున్న జీవ వైవిధ్యం కానీ లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ దెబ్బతింటాయనేది నిపుణులు చెప్తున్న మాట. మరి దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏం ఆలోచించింది, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో తొందరపాటు చర్యనా ఇది అనే అనుమానాలు రాకుండా అట్ ద సేమ్ టైం కావాలనే ఏమైనా వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందా ఈ జాగను, లేకపోతే ఎవరైనా తప్పుదారి పట్టించారా, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడి నుంచి నిరసనలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి చాలా, అటు స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కూడా మనసులో ఉన్నప్పటికీ బయటికి రాలేని పరిస్థితి. సో కాన్ఫ్లిక్ట్ అవుతుందేమో అని. బట్ గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అండ్ జీవ వైవిధ్యం దెబ్బతినకుండా అండ్ భవిష్యత్తు కూడా దెబ్బతినకుండా ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. చూద్దాం మనం. సో ఒక ప్రాబ్లమ్ అండ్ దానికి సంబంధించిన సొల్యూషన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఒక బెస్ట్ సొల్యూషన్ రావాలని అందరం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.